హెచ్వై మీడియాకి స్వాగతం. మోదీ నాయకత్వాన్ని బలపరిచిన నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఇది మోదీ కుటుంబ విజయమని, బీజేపీ కార్యకర్తల విజయమని అన్నారు. తన విజయానికి కృషి చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ముచ్చటగా మూడోసారి మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిపారు. మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, మోదీ పరివార్లో సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. మరోసారి నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన ఆశీర్వాదాలు భావిస్తాము. ప్రత్యేకంగా మహిళలు మరియు యువత, రైతులు ఈ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించినట్టుగా తెలుస్తారు. ఇంకా ఫైనల్ రావాల్సింది చాలా భారీ విజయం ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్లకు. ఈ ఎలక్షన్లలో ఇది నేను భావించేది ఇది మోడీ పరివార్ విజయం. ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. నాకంటే ఎక్కువ ప్రతి ఒక్క మోడీ కుటుంబ సభ్యులు కష్టపడ్డారు. ఎమ్మెల్యేలు అయితేనే కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ స్థాయి సోదరులు కానీ, అన్ని రకాలుగా క్యాడర్ విజయంగా నేను భావిస్తా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంటు విజయం టీం మోడీ విజయం. 300 దాటుతున్నాయి. అనుకున్న దానికంటే 40-50 స్థానాలు తక్కువగా వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా ఫైనల్ టాలీస్ రావాలి. మరోసారి నరేంద్ర మోడీ గారు పెద్ద మెజార్టీతోటి 100 పై చిలుకుతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి